అంతకంటే ముందు వెంకటరెడ్డి సార్ ఓవరాల్గా చూస్తే కనుక చాలా చాలా అంటే అస్థిర ప్రపంచంలో ప్రస్తుతానికి చాలా చోట్ల దాడులు వ్యవహారాలు జరుగుతున్నాయి. ఒక సుస్థిర బంధంగా భావించాలా? అండ్ ఇండియా వ్యూహాత్మకంగా ఎదరకు వెళుతోందా? అండ్ అగ్రదేశాలు అమెరికా రష్యాను కూడా భారత్ బ్యాలెన్స్ చేస్తోందా? దాటి వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా ఉందా? ఏమనిపిస్తోంది మీకు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు చర్చ అనేటువంటిది వల్ల రష్యా అధ్యక్షుడు భారతదేశ పర్యటనకు 2 రోజుల పర్యటనకు రావడం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టమేది. భారత్ రష్యా సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు, వ్యాపార సంబంధాలు కావచ్చు, రక్షణకు సంబంధించి కావచ్చు, లేకపోతే ముడి సరుకుకు సంబంధించినటువంటి ఇంధనానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద సుమారుగా 25 ఒప్పందాలు అనేటువంటిది జరుగుతున్నటువంటి ఒక సందర్భం. ఒక 10 ఒప్పందాలు ప్రభుత్వ పరంగా జరుగుతున్నాయి, 15 వాణిజ్య పరంగా జరుగుతున్నటువంటిది. ఇవాళ లింగం యాదవ్ గారు అన్నట్టుగా భారతదేశానికి రష్యాకి అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటి ఈ దేశంలో ప్రణాళికలు ప్రవేశపెట్టినప్పుడు, పంచవర్ష ప్రణాళికలు 1951లో ప్రవేశపెట్టినప్పుడు రష్యాను నెహ్రూ ఆదర్శంగా తీసుకుని అక్కడి నుంచి వచ్చినటువంటి కొంత సామ్యవాద, పేదలు, అభివృద్ధి, ఈ గ్రామీణ అభివృద్ధి, రకరకాల చర్చల్లో దాంట్లో కాంగ్రెస్ స్థానాన్ని తీసుకున్నటువంటి దాంట్లో అదే వరవడి ఇవ్వలటి వరకు కూడా రాజకీయ సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా మోదీ గారు గత 11 సంవత్సరాలుగా విదేశీ విధానంలో పెద్దగా మార్పే లేదండి. అది అర్థమైతే ఒక రకంగా ఉంటుంది, అర్థం కాకపోతే విమర్శ కోసమే మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది. ఏది మారినా మారకపోయినా ఒక 5-10% చేంజెస్ ఉంటాయి తప్ప కాంగ్రెస్ అనుసరించినటువంటి విధానమే ఇప్పుడు కూడా భారతదేశం మోదీ గారి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతున్నటువంటిది. ఇవల్ల దేశమే కాదు ప్రపంచం మొత్తం ఇవల్ల అబ్బురపడి చూస్తున్నటువంటి పరిస్థితి వల్ల మోదీ గారు యొక్క అంతర్జాతీయ సంబంధాలు, వ్యూహాలు, ఎత్తుగడలు అనేటువంటిది గత 11 సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటిది. ఇవాళ ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది, అదే రష్యాకు వెళ్ళి మాట్లాడడం అనేటువంటిది ఇది సాధారణంగా కనపడదు. ఏ దేశంలో కూడా ఇది ఉండదు. 2 దేశాల మధ్య గత దీర్ఘకాలంగా జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని శాంతి చర్చల వైపు తీసుకువెళ్తున్నటువంటి నిజమైన శాంతి కాముకుడు, ప్రపంచ శాంతి కాముకుడు మోదీ అనేటువంటిది ప్రపంచం గుర్తించింది. ఇవాళ పుతిన్ గారు మాట్లాడిన దాంట్లో మనకు అర్థమైంది ఏంది, ఈ దేశానికి మోదీ గారు ప్రధానమంత్రి కావడం అనేటువంటి ఈ దేశం అదృష్టము అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. సరే, ఏదైతేనేమి లింగం యాదవ్ గారు మాట్లాడిన దానికి నేను రకరకాల ఎందుకు అపోజిషన్ లీడర్ను పిలవలేదు, చేయలేదు అనేటువంటిది. ఇప్పుడు ఒక అపోజిషన్ లీడర్ కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. ఇప్పుడు దురదృష్టవశాత్తు రాహుల్ గాంధీ గారు ప్రతి 3 నెలలకోసారి 6 నెలలకోసారి విదేశాలకు వెళ్తుంటారు. వెళ్ళని ఆయన వ్యక్తిగత అంశము. వెళ్ళిన తర్వాత అక్కడ అమెరికాలోను, లండన్లోను, కెనడాలోను అక్కడ మాట్లాడుతున్నటువంటి ఇవన్నీ కూడా మనకు ఈ దేశానికి ప్రజలకు తెలుస్తున్నటువంటిది. దేశ అంతర్గత వ్యవహారాలను, దేశం యొక్క పరపతిని, దేశం యొక్క సౌభాగ్యతని కించపరిచేటువంటి పద్ధతి లోపల ఆయన ఎన్ని మాట్లాడినాడు ఏంది అనేటువంటిది కూడా ఉండాలి. ఎందుకంటే ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించేటువంటి హక్కు ఆయనకు ఉంటుంది. పార్లమెంట్లో ప్రశ్నించవచ్చు, ఈ దేశంలో ప్రశ్నించవచ్చు. కానీ మన ఇంటి వ్యవహారాలు పక్కింటి వాళ్ళతో మాట్లాడడం అనేటువంటిది అయితే ఉందో అది రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పని. దాని గురించి నేను ఎక్కువ చర్చకు పోను. సరే, ఆయన గతంలో పిలవలేదు వల్ల అంటే గతంలో 4-5 దేశాధినేతలు వచ్చినప్పుడు ఆయన కలవడం జరిగింది. ఆ ప్రోటోకాల్ ఆయనకు దొరికింది. ఆ తర్వాత ఆ ప్రభుత్వము ఎందుకు పిలవలేదు అనేటువంటిది ఇక నేను అంతకంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదని భావిస్తున్నాను. ఒకటేంటంటే మనం గమనించాల్సినటువంటిది, మీరు అన్నట్టుగా భారత రష్యా మధ్యన 3 ముఖ్యమైనటువంటి ఒప్పందాలు మనకు కనిపిస్తాయి. ఒకటి వాణిజ్య ఒప్పందాలు, రక్షణ ఒప్పందాలు, చమురుకు సంబంధించినటువంటి విషయాల లోపల వాస్తవానికి మన ఎగుమతులు చాలా తక్కువ ఉన్నాయి. మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి మొత్తాలు ఎక్కువగా కనపడుతున్నాయి. $64 బిలియన్ దిగుమతులు మనం చేసుకున్నామండి. మనం ఎగుమతి చేసినటువంటిది $5 బిలియన్. అంటే సుమారుగా మనకు లోటు $59 బిలియన్ లోటు మనకు కనపడుతున్నటువంటిది. ఈ లోటు భర్తీకి సంబంధించినటువంటిది రష్యా ఒక ప్రణాళికను, అంటే మనం చెప్పినటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆర్థిక విధానాన్ని పై సంతకాలు చేయడం జరిగినటువంటిది. భవిష్యత్తులో మన దగ్గర నుంచి అనేక వస్తువులు, సుమారుగా ఒక 12-13 వస్తువులను ఐడెంటిఫై చేశారు గత 3 నెలలుగా. ఇక్కడ అధికారులు జరుగుతున్నటువంటి చర్చల ఫలితంగా ఆ లోటును భర్తీ చేసేటువంటి ప్రయత్నం లోపల ఉన్నది. మీరు అన్నట్టుగా 2030కి వచ్చేటప్పటికి $100 బిలియన్ వ్యాపారం జరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ వ్యాపారానికి సంబంధించి రష్యా చుట్టూ గతంలో రష్యాతో సంయుక్త రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో
ఉదాహరణకి కజకిస్తాన్ కానీ USSR. యుఎస్ఎస్ఆర్ వాటిని కూడా కలుపుకొని వ్యాపారం అనేటువంటిది పెరుగుతున్నటువంటి పరిస్థితుల ఇవాళ అగ్రిమెంట్లు జరిగినటువంటి సమాచారం మనకు వస్తున్నటువంటిది. పోతే ఏంటంటే ఇక్కడ S-400 యుద్ధంలో మనకు మొన్న జరిగినటువంటి యుద్ధం లోపల ఏ రకంగా అయితే మనకు చాలా ప్రయోజనాలు చేకూర్చిందో, ఫైటర్ జెట్స్ ఏవైతే వచ్చినటువంటివో అవి కూడా మనకు సప్లై చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర మూడు ఉన్నాయి. ఇప్పుడు ఒక 3 మాసముల తర్వాత ఒకటి, 2027లో ఒకటి, 2030లో ఒకటి, ఆ తర్వాత 2 మొత్తం ఇప్పుడు చైనా దగ్గర ఉన్నటువంటి మనం ఆలోచించడం జరిగినట్టయితే 6 ఉన్నాయి చైనా దగ్గర. మన దగ్గర ఈ వచ్చేటప్పటికి 8 అవుతాయి. S-500 కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతవరకు S-500 అతి కీలకమైన మారణ ఆయుధాలకు సంబంధించినటువంటి చారిత్రక ఒప్పందంలో ఇంతవరకు ప్రపంచంలో ఆ సాంకేతిక పరిజ్ఞానం రష్యా ఎవరికి ఇవ్వలేదు. మనకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. చర్చలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానము అక్కడ ఉండేటువంటి సాంకేతిక నిపుణులు తక్కువ ఉన్నారు. కాబట్టి మన దేశం నుంచి ఫస్ట్ టైం మీరు చాలా సందర్భాల్లో చూస్తాము మన వాళ్ళంతా సాంకేతిక సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కానీ అమెరికా వెళ్తారు, UK వెళ్తారు, న్యూజిలాండ్కి వెళ్తారు, దేశంలో ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలకు వెళ్తారు. ఇప్పుడు అది కూడా చాప్టర్ డోర్ ఓపెన్ చేసేటువంటి పరిస్థితి చర్చల్లో వస్తుంది అనేటువంటిది భావిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా రష్యా గత 70 సంవత్సరాలుగా భారత్తో ఉండేటువంటి ద్వైపాక్షిక సంబంధాలు కానివ్వండి, రక్షణ సంబంధాలు కానివ్వండి, ఆ ప్రేమ అభిమానాలు కానివ్వండి, వాటి అన్నిటిని కొనసాగింపుగా మరొక చరిత్రను సృష్టించడం జరిగినటువంటిది గౌరవ ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి మోదీ గారు. ఆయన సొంత కారులో వెళ్ళడం జరిగింది. అక్కడ మన ప్రధాని గారు వెళ్ళినప్పుడు కూడా సొంత కారులో జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 1971లో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు యుద్ధం జరిగినప్పుడు అమెరికా 7th ఫ్లీట్ను పంపించింది. మీకు తెలుసు లేదు, 7th ఫ్లీట్ అంటే ఒక్క మాటలో చెప్తాను, దాని మీద 140-150 విమానాలు, యుద్ధ విమానాలు ఆపరేట్ చేయడానికి స్కోప్ ఉంటుంటుంది. 27,000 మంది సైనికులు దాని మీద పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రష్యా మొగ్గాలండి అటువంటి పరిస్థితిని, ఆ భయ వాతావరణాన్ని త్రుంచివేసింది, శాంతింపజేసింది, మరి వెనక్కి పంపించేటువంటి పద్ధతి లోపల మనకు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంధనం కోసం ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఉన్నాడో, మనం చాలా మంది మాట్లాడుతున్నారు ట్రంప్తో మనకి నెట్టింది, ట్రంప్ సంబంధించినటువంటి బెదిరింపులకు లొంగం మనం ఒక ధైర్యంగా ఉండేటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ భారతదేశం ప్రపంచంలో ఇవాళ 4వ స్థానంలోకి మనం రావడం జరిగినటువంటిది. ఆ బెదిరింపులకు